రైట్ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ జీజీహెచ్కు తరలింపు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తూ భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆగి ఉన్న లారీని వెనుక నుండి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ జీజీహెచ్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ లైన్ లో. శ్రీనివాస్, చెప్పండి. అరెస్ట్ రాజమండ్రి నుండి విజయవాడ వెళ్తున్న వెహికల్ ని కార్ ని భారత్ పెట్రోల్ బంక్ అంటే గన్నవరం జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆగి ఉన్న లారీని వెనక నుండి చాలా బలంగా ఢీకొట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ షిఫ్ట్ కార్ లో ప్రయాణిస్తున్నటువంటి ఐదుగురులో ఇద్దరు అక్కడే చనిపోయారు. మిగతా ముగ్గురిని మాత్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, అంటే వీళ్ళు రాజమండ్రి నుండి విజయవాడ వస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి విజయవాడ వస్తున్నారు, విజయవాడ ఎక్కడికి వెళ్తున్నారు అనే పూర్తి వివరాలు తెలియాలి. అయితే కారులో మరణించినటువంటి ఇద్దరు వ్యక్తులు పూర్తి వివరాలు తెలియాలి. అంతేకాకుండా మిగిలిన గాయపడినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా పూర్తి వివరాలు తెలియాల్సింది అయితే ఉంది. అయితే ఈ కారు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే ఆ టైము అంటే అర్ధరాత్రి సమయం కావడం వల్ల నిద్ర మత్తులో ఏదన్నా ప్రమాదం చోటు చేసుకుందా, లేదు అంటే కనుక బ్రేక్ ఫెయిల్ అవడం లాంటి కారణాలా, ఇంకా ఇతర కారణాలు ఏమైంది అనేది దాని మీద పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా చనిపోయిన వీళ్ళ వివరాలు కూడా సేకరించేటువంటి పనిలో కూడా పోలీసులు ఉన్నారని కూడా చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.